ఈ మధ్యన సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో కూడా తెలియట్లేదు. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న వైకుంఠగిరి గురించి. ఇప్పుడు పిక్నిక్ అనగాల్నే అందరికీ ఇదే ప్లేస్ గుర్తొస్తుంది కదా! సో, మేము కూడా ఇన్‌స్టాగ్రామ్‌ని చూసి వెళ్ళినోళ్ళమే. కానీ అక్కడ రియాలిటీ ఏంటంటే టెంపుల్ ఇంకా కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది. కాకపోతే దర్శనం దొరుకుతుంది. అండ్ ఆ రోడ్స్ అయితే అరకు ఘాటీ రోడ్ల కన్నా చాలా డేంజరస్ అనమాట. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని ఈ కొండ ఎక్కేద్దామంటే మాత్రం వెహికల్స్ అన్నీ ఈ కొండ కిందనే పెట్టేసి మంచి ఆటో తీసుకుంటే ఆటో వాళ్ళకి ఎంత డబ్బులిచ్చినా పర్వాలేదు. అంత డేంజరస్‌గా ఉన్నాయి ఈ రోడ్స్ అయితే. చిన్న తేడా వచ్చినా కూడా డైరెక్ట్‌గా వైకుంఠానికే వెళ్ళిపోతాం. ఇలా ఎందుకంటున్నానంటే, మా కళ్ళ ముందే పెద్ద యాక్సిడెంట్ అయింది. ఇంక అవన్నీ చూస్తుంటే అసలు ఆ కొండ ఎక్కుతున్నప్పుడు ఎంత భయపడ్డామో. ఇది మన సౌత్ ఇండియాలోనే 3333 మీటర్స్ ఎత్తులో ఆల్టిట్యూడ్‌లో ఉందంట. సో, చాలా బావుంది పైకెళ్ళిన తర్వాత. కాకపోతే అది ఎక్కుతున్నప్పుడు మాత్రం చాలా డేంజరస్‌గా ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు వైజాగ్‌లో ఎక్కడ చూసినా కూడా ఈ ప్లేస్ గురించి ఎక్కువ వినిపిస్తుంది. ఇది కాశీపట్నానికి ఒక 18 కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి కాశీపట్నం వచ్చిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలనుకుంటారు. మేము కూడా మా ప్లాన్‌లో కాశీపట్నం ఉంది. ఇంకా దగ్గరలోనే ఇది ఉంది కాబట్టి ఒకసారి చూద్దామని వెళ్ళాము. ఈసారి మేము వైజాగ్‌లో 1 వీక్ అయితే ఉన్నాము. కానీ ఒక్కసారి కూడా బీచ్‌కెళ్ళడం కుదరలేదు. మెయిన్‌గా మాకు కార్తీక పౌర్ణమి పూజలున్నాయి. అండ్ అలాగే మా మామయ్య వాళ్ళది గృహప్రవేశం కూడా ఉందని 1 వీక్ కోసం వైజాగ్ వచ్చాము. ఇంకా రాగాల్నే ఈ పిక్నిక్‌లో పడ్డాము. ఆ తర్వాత గృహప్రవేశము, ఆ తర్వాత కార్తీక పౌర్ణమి చూసుకొని ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. అసలు ఫ్యామిలీ పిక్నిక్ అనగాల్నే మా తాతయ్య గారు వాళ్ళు మొత్తం 8 బ్రదర్స్ అండ్ 2 సిస్టర్స్ అనమాట. అసలు అనుకోగాల్నే ఏ ట్రిప్ వేయడానికైనా మా ఇంట్లో జనాలే సరిపోతారు. ఇంక వెళ్తున్నప్పుడైతే బస్సులో పాటలేసుకొని ఇలా బాగా ఎంజాయ్ చేశాము. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డాన్స్ చేసుకున్నారు. లేదంటే కుర్చీల్లో కూర్చొని కూడా పాటలు పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేశాము. అసలు పిక్నిక్స్ అంటేనే రిఫ్రెష్ అవ్వడానికి. ఇంకా ఫ్యామిలీ పిక్నిక్స్ అంటే ఇంకా ఎవరికి ఎన్ని పనులున్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా అవన్నీ మర్చిపోయి 1 కంప్లీట్ డే అందరం దగ్గరుండి ఎంజాయ్ చేయడమే కదా ఫ్యామిలీ ట్రిప్పులంటే. ఇలా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇలా బస్‌లో చాలా సేపు ఎంజాయ్ చేసిన తర్వాత కాశీపట్నం అయితే రీచ్ అయిపోయాము. నేనైతే కాశీపట్నం వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. చాలా పాత గుడి. ఒక చెట్టు తొర్రలోని శివలింగం ఉందనమాట. చాలా బావుంది. అండ్ మేమెళ్ళింది కార్తీక మాసం కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా నార్మల్ టైమ్‌లో ఇంత క్రౌడ్ ఉండరేమో. దర్శనానికి క్యూ లైన్‌లోనే ఒక అరగంట టైం పట్టింది. ఇంకిలా దర్శనం అయిపోయిన తర్వాత అందరం ఒక దగ్గర కూర్చొని భోజనం చేశాము. మా ఎయిత్ తాతయ్య వచ్చేసి క్యాటరింగ్ అనమాట. సో, మేము ఏ ఫ్యామిలీ ట్రిప్స్ అనుకున్నా కూడా మాకు ఫుడ్‌కి ఏ డోకా ఉండదు. ఇంకా లంచ్ చేసిన తర్వాత 2:30 అలా అయింది. వైకుంఠగిరికి స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము వెళ్ళింది పెద్ద బస్ కదా! సో, పైకి ఎక్కదన్నారని ఇంకా ఆటోస్‌లోనే స్టార్ట్ అయ్యాము. ఒక ఆటోలో వచ్చేసి 6-7 మెంబర్స్‌ని అలో చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువైనా కూడా ఆ కొండ ఎక్కడం చాలా కష్టము. ఎక్కుతున్నప్పుడే అంత భయమేసింది. ఇంకా దిగుతున్నప్పుడైతే చాలా వెహికల్స్‌కి బ్రేక్ డౌన్ కూడా అయిపోతుంది కాబట్టి లిమిటెడ్‌గానే ఎక్కించుకుంటున్నారు. ఇంకా ఆటో వాళ్ళకి ఎంత డబ్బులిచ్చినా తప్పు లేదు. దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా టెంపుల్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది కాబట్టి దేవుడైతే ఎంత బాగా కనిపిస్తున్నారో. అండ్ చుట్టుపక్కల వ్యూ కూడా చాలా బావుంది. తాటిపూడి రిజర్వాయర్, అరకు కొండలు ఇవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది మన సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్‌లో ఉన్న టెంపుల్ అంట. ఇంకా మామూలుగానే చలికాలం. అది కూడా అనంతగిరి హిల్స్‌లోనంటే అసలు చలి మామూలుగా లేదు. ఈవినింగ్ 4 అయినప్పటికే చలి స్టార్ట్ అయిపోయింది. ఇంకా వైకుంఠగిరి చూసిన తర్వాత రిటర్న్‌లోని వాటర్ ఫాల్స్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి ఇంకా వాటర్ ఫాల్స్‌లో పిల్లలందరూ కొంచెం సేపు ఎంజాయ్ చేశారు. ఇంకా ఇంటికి రిటర్న్ అయినప్పటికి నైట్ 9:30 అట్లా అయిపోయింది. ఈవినింగ్ అవుతున్న కొలది అసలు వ్యూ అయితే చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఫుల్ స్నోతోనే ఉందన్నమాట. అసలు టెంపుల్ అయితే చాలా బావుంది గానీ, ఇంకా టైం పడతది ఇది డెవలప్ చేయడానికి. అండ్ రోడ్స్ కూడా బాగా కన్‌స్ట్రక్ట్ చేయడానికి. అండ్ దగ్గరలోని వాటర్ ఫాల్స్ అయితే మాత్రం చాలా బావున్నాయి. కాశీపట్నం వెళ్ళిన వాళ్ళు ఈ వాటర్ ఫాల్స్‌ని చూడడానికి ప్లాన్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.